హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ పచ్చి మామిడికాయతో పులిహోర అండి. పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. దీనికోసము కుక్కర్లో రైస్ని తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడకనిచ్చి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మామిడికాయని తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక చిప్ప కొబ్బరి చిప్పను కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. పులిహోర తాలింపు కోసము ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలానే కరివేపాకు పొయ్యి మీద ఆయిల్ వేసుకుని పల్లి ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా వేగనివ్వాలి. దీంట్లోనే తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. దీంట్లోనే కొబ్బరి కూడా వేసేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నంలో కొబ్బరి అలానే మామిడికాయ తాలింపు అంతా వేసేసుకుని రైస్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా పుల్లగా కమ్మగా ఉండే ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.